దీనికి వచ్చేసరికి మనం సరిపడా కారం తీసుకోవాలి. అరకేజీ కదా, ఎంత లేదనుకున్నా చిన్న గ్లాస్ కారం పట్టిద్దండి. సరిపడా మనకి ఉప్పు, జీలకర్ర, 2 పాయలు తీసుకోవాలి. ఎల్లిపాయలు అయితే 2 పాయలు తీసుకోవాలండి. టమాటా పప్పు అలా ఇది వచ్చేస్తుందా 2 పాయలు, ఎల్లిపాయలు 2 గడ్డలు తీసుకోవాలండి. బాగుంటాయి. ఇలా రోట్లో మిక్సీ కంటే కూడా దంచిన కారం చాలా టేస్ట్గా ఉంటుందండి. బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేయాలి. ఎల్లిపాయ కారం మనం మిక్సీకి వేస్తాం కానండి, దంచితేనే బాగుంటుందండి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. చాలేదనుకో ఎల్లిపాయ కాకరకాయలు లేగుతుంటాయి కదా, అప్పుడు దంచేసుకోవచ్చు. చక్కగా ఇలా మెత్తగా దంచేసుకొని కాకరకాయలు లేకపోయిన తర్వాత ఈ కారం జల్లేసి తీసేసుకోవటమేనండి. బాగుంటుంది. మేమైతే ఇలాగే చేస్తాము. ఇందాక ఉల్లిపాయ చూపించడం మర్చిపోయాను. ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ లావకాయ తీసుకునేవాళ్ళండి. దీనికైతే ఉల్లిపాయ తప్పనిసరి ఉండాలి. కరివేపాకు, ఇలా దంచేసుకున్నాం కదా రోట్లో దంచుకున్న కారాన్ని ఇలా చల్లేసుకోవటమే. చక్కగా ఉంటుంది. కమ్మటి వాసన. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కారం వేసుకొని చక్కగా టమాటా పప్పు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. బాగుంటుంది. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చిందా కామెంట్ పెట్టండి. బాగుందండి అని చూడండి. ఒకసారి ట్రై చేయండి. లైక్ కొట్టండి. ఒకరికి షేర్ చేయండి నా వీడియో. అయిపోయిందండి. నేను టేస్ట్ చెప్పలా, ఎలా ఉందో చూడన్నా. చూస్తుంటే బాగుంది కానీ మంట పుట్టిద్దేమో, నోరు కాలిపోద్దేమో అని భయంగా ఉంది. కారం చల్లాక కాలిద్ది చూడు ఇప్పుడు. అసలు ఎంత బాగుందో, చాలా బాగుందండి. జలుబులు చేసి వాతావరణం బాగోలేనప్పుడు ఇలాగే చేసుకొని తినండి. నోటికి సూపర్ ఉంటుంది. అది వచ్చేసింది చూడండి ఒకసారి. అంతే.